హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గుడిసెల, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఇన్ బీసీ స్టడీ సర్కిల్స్. ఈ వీడియోలో మనం ఒక కీలకమైన నియామకం గురించి చర్చించుకుందాము. ఆ నియామకమే జాతీయ బీసీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు చైర్పర్సన్గా కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి 2026 మార్చి 18వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒకసారి మరి ఈమె నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్కు చెందిన ఈమె 2014 నుండి 2024 వరకు ఫతేపూర్ నుండి పార్లమెంటు సభ్యురాలుగా తను పనిచేయడం జరిగింది. మోడీ మంత్రివర్గంలో, ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆమె ఆహార శుద్ధి పరిశ్రమలు, వినియోగదారులు, అలాగే ప్రజా పంపిణీ వ్యవహారాలు, అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా కూడా తను బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. ఈమెతో పాటు ఇదే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సభ్యురాలుగా మహారాష్ట్రకు చెందిన, ముఖ్యంగా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్గా పనిచేసిన కిరణ్ ఉమేష్ మహాలే తను కూడా ఒక సభ్యురాలుగా నియామకం జరిగింది. తను మాత్రం మార్చి 20వ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒకసారి మనం ఈ బీసీ కమిషన్ యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలిద్దాం. దీన్ని మనం ఇంగ్లీష్లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా పిలుస్తాము. తెలుగులో అయితే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఇది భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేసే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అలాగే 1993 నాటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993లో స్థాపించబడ్డ శాసనబద్ధ సంస్థ. ఒకసారి మనం పరిశీలిస్తే 2018లో 102వ రాజ్యాంగ సవరణ, ఇక్కడ వీటి నుంచి ఒక బిట్టుని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ద్వారా దీనికి రాజ్యాంగ హోదా కల్పించబడ్డది. ఏ సంవత్సరం ఎన్నో ఆర్టికల్ ద్వారా దీనికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగింది అనేది అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే కూడా గమనించాలి. మరి ఒకసారి మనం ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క స్ట్రక్చర్ ఆ నిర్మాణాన్ని పరిశీలిస్తే, ఇందులో ఒక చైర్మన్ మరియు వైస్ చైర్మన్, అలాగే 3 మెంబర్స్ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఆల్ ద బెస్ట్.